అబ్బాయి నాయలాడి యాంటీ నాయలు గందరగోళంగా ఉందా సరే మీ అందరికి పెడుతుండ నాయలు దండాలు కదంటే నేను న్యాయం పెడితేవి ఓ మహారాజులారా ఓ స్వాములారా నాయలు ఈ ఊళ్ళో ఇవాళ ఏం జరుగుతుంది ఏబి అసలు ఇట్రా ఇట్లా అదే నాయలు నువ్వటి పెంతులు కోరా పెంతులు నాయలు నీకు పెడుతుండు ముందు నాకు పెడుతున్నావు అటు కాదు సాయా అసలు ఇవాళ ఈ నాటకం ఎందుకు జరుగుతుంది ఈ రోజా ఈ మాసారం గ్రామంలో మాసారం గ్రామం ఒడిరాజులందరూ కలిసి పెద్దమ్మ తిరణాల ఇనాకమై తిరణాలు చేసుకుంటూ ఇది చెప్పరు నాయాలి ఉడి నాయలు ఓ మహాను బావులారా ఓ రాజుగారారా నాయలు మీ అందరికి పెడుతున్న ఆసాములారా దండాలు లేవి అవి ఇవాళ మన గ్రామంలో ఆ యజ్ఞేశ్వరుడు స్వామి అది వినాయకుడే కదంటే తొండ ఉండి ఆయన అది ఆయనకి పెద్దది ఉంటుంది ఆయన తిరణాల సందర్భమున పెద్దమ్మ గారు సందర్భమున తిరణాలు చేసుకుంటా మన రాజుగారు అందరూ బెమ్మం గారు నాటకం ఆడిస్తుండ్రు జన్నాకన్నా అక్కడికుంటా జన్నాకన్నా అక్కడికుంటా జన్నాకన్నా అక్కడికుంటా జన్నాకన్నా అక్కడికుంటా దానింటికి రాని తంట దానింటికి రా వీళ్ళ కొందయా మీరు బోండియా కాసేపట్ట నాయలు వీళ్ళ పాల దున్నను కోసేట్టు కొయ్యాల్సి వస్తుంది మీరు కాసేపట్టు ఉండండి యాభై మీరు అవో అసలు నేను ఓడి తెలుసా నాకు చెప్పుతాను ఆ స్వామి అదేనయ్యా నేను చదువుకోలేదు ఇవి తొలగిపోయిందయ్యా ధరలో పడింది ఇప్పుడు తెలిసింది నాట్యా నేను ఓడటా కక్కడంటే నేను అయ్యా సామన్నా వచ్చి నా యాలు మీరు ఎగురు బ్రాహ్మణులు ఎదవా ఏంటా బ్రాహ్మణులు ఇలా కోత కూడా సదరగా రాలేదు కదా ఏంది మీరు సద్బ్రాహ్మణులం వీళ్ళు సపట బ్యాములాటి నా వీళ్ళు సపట బ్యాములాటి కదా సపట బ్రాహ్మణులు కాదురా సద్బ్రాహ్మణులం ఓ పెంతులు కోరా పెంచుకున్నారు గురువు గారు అదే మీకు అల్లది లేదా ఏంది లేదు రేదవా యాలాడేది మా గురువు గారికి లేని సంగతి నీకు నీకు కూడా లేదా వాడికి ఎందుకు చెప్తావు మీ ఇద్దరికి లేదు కదా యాలాడేది గురువు గారు వచ్చే జంజీవర్ నాయ్
జన్యం అది మీకు జన్యము ముదిరిపోయి గొట్టాలు తయారయ్యిరా ఆ? నువ్వు లాలిపాప తింటున్నా ఆ ఎర్రం మన కొస బుడుపు నాయలు 10 నోట్లు పెట్టుకో జాగ్రత్త అది అది కాదుయా నాయలు వీడికి మేసాల్లో వీడికి మేసాలే అది మా శిశువుడు రా మా శిశువుడు నా మీసాలు మా గురువు గాలికి పెట్టినా నేను ఈ బుడుపు ఈ బుడుపు నాదే గాని మా గురువు గాలికి పెడదామని పెట్టినాయలు అటు పెట్టాలియా పట్టు మా గురువు పెంతులు గాలు, చీకు గురువు గాలు. అసలు తాగండి నాయలు దున్న కుర్రలు ఎట్లాంటియా వీడి దగ్గర వయసు ఎట్లాంటియా మా గురువు గారు భయపడుతున్నారు మా గురువు గారు భయపడుతున్నారు ఎదవా ఏంద్రా మీదకి వస్తావు యాంది మీరు చేసేది మా శిశువుడు నీ పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు పెంతులా పేరు తెలియదు నీకు నీ పేరు నాకేం మా తెచ్చియా గురువు గారి పేరు బోడిలింగం ఆ. నా పేరు చెంబులింగం వర్ణాయ్ ఇది బోడి లింగం ఇది శంభు లింగం అంటే మీరు పెంతులు కోరన్నమాట పెళ్లిళ్ళు చేసేవాళ్ళు దినాల దినాలు కూడా మేమే చేస్తాంరా తద్దినాలు కూడా దినాలు కూడా ఇవాళ ఏమారు ఇవి పెంతులా ఇవాళ వారం ఏందా ఇవాళ వారం మంగళవారం తిదో తిది పుస్తకం చూసి చెప్పాలా నాయలు వీడి ఆడదు కూర కాదు నక్షత్రం ఏందియా నక్షత్రాలు పైన ఉంటాయి ఎదవా మా దగ్గర ఎందుకు ఉంటాయి పెళ్లి చేసే వాళ్ళకి నక్షత్రం కాదు అవి ఇవాళ యమగండం రావుకాలం ఎప్పుడో ఏంద్రా ఈడు యమగండం రావుకాలు గురువు గారు నీకు అది కూడా తెలియదా గురువు గారు యమగండం అంటే నాయలు నా కాడికి వచ్చేదా కాటికి కొరగాడు పళ్ళు దాగలోడు కాటికి కొరగాడు కట్టలెన్నో కమ్మకొచ్చిన కమలయ్యే కళ్ళు దాగుతా నా ఆడిదే కళ్ళు దాగనోడు ఏడ చచ్చినాడు బా ఏదో చచ్చినాడు అవుననగా పోయినాడు అర్ధరాత్రి ఆయన ఇంకా పంపక చేరలేదు మా మామూలు ఎరగరంటే మీరా బాగా 6 అడుగులు ఎత్తుంటాడు అందగాడు ఈ ఆడపోయినాడు ఏమని ఏదో చచ్చినాడు ఎదుక్కోలేక నేను చచ్చిపోతున్నాను ఊర్లో అంత తిరణాలు జరుగుతా ఉంటే ఈడు మాత్రం ఏ కళ్ళు సెట్లలో పోయి దూరుండాడు ఏ తాటి చెట్ల కాడ దొరుకుతున్నాడు ఏమన్నా చూసినా చూడలా ఉండేవాళ్ళే కదంటయ్యా
కొద్దిగా ఎకరా బాగొట్టుకున్నాడు ఇంకా అర్థం కాలేదంటే నీకా వాడు ఆకారం చూసి మోసపోయాను కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కదా అసలు లేదని తెలిసిందే నేనేమి సేతురా ఎవరు పాటకు వాళ్ళు వాయించుకోవటమే కానీ ఆ నుంచి తెచ్చింది ఏందా నేను ఎవరు అనుకున్నాలయ్యా నా బంగారం కాదంటే ఏంది మీరు చూసి మోరెత్తి చూస్తుండ్రా అసలు నా పిల్లం నేను ఈదులో పెట్టుకుంటా బజార్లో పెట్టుకుంటా సేవలో పెట్టుకుంటా ఒక కూటుకుండ కాడ పెట్టుకుంటా మీకుంటే మీరు ఇంటికి పోయి పెట్టుకోండి అది అట్ట కాదు యా ఆహా ఒక సంగతి చెప్తానండి అబ్బాయి ఎట్టెందుకు అయిందంటే మా అప్ప నా ఎంత మా అప్పకి పుట్టినంత మా అప్పలో సగము ఒక తగ్గద్దుగా మేనరకం కాబట్టి తగ్గిందియా ఇంకా నా ఎత్తుల ఫలాలు నీకు ఎందుకు గానే వాళ్ళు అడుగుతుండ్రా అసలు ఏ రోజు నా చూసా ఎట్లాయా ఎట్లా నీకు ఇట్లా ఉంటుంది ఇదన్నదో నా ఎప్పుడు ఇది పెద్ద పని అందకపోతుంది నాయన అది కుదరతం లేదయా ఇది ఎక్కువయ్యా ఇది ఎక్కువయ్యా బంగారా ఏంది మాకు ఒక బంగారమే తెలుసు మా బంగారు ఇన్ని రకాలు మాకు ఉండే రకాల స్వచ్ఛమైన బంగారం అంతే ఏమీ జరగలేదు ఇక్కడ సరే కానీ ఏమన్నా జరిగిందనంటే మీ అనుమానమా ఏమన్నా జరిగిందన్న మీ అనుమానమా స్వచ్ఛమైందని చెప్పిందా లేదా నా పిల్లమా అటు కాదు ఎక్కలాడా ఏంటి అల్లాయలేడా జరగకుండా పోయిందంటే మా అప్ప నాకు నా తమ్ముడు కాపురం పోతుందని వరా నా తమ్ముడా నా 6 చేసుకుంటే 7 చేసుకుంటూ పోయినాయే నా కూతురు ఉందిరా నేను బంగారం వాళ్ళు పెంచుకున్నాను నా తమ్ముడు కాపురం నిలబెట్టాలని ఇదిగో నా బంగారం అంటే ముత్తిని నాకు ఇచ్చేస్తా ఏమన్నదా ఒరే తమ్ముడా నన్ను ఎట్లా చూసుకున్నావా నువ్వు చిన్నప్పటి నుంచి అన్నదమ్ముడివి అట్లా చూసుకోరా ఏమి నాది నేను ఎప్పుడన్నా అడిగి ఇంట్లో పెళ్లి చేసుకున్న కాండించా ఎప్పుడు చూసినా మా అప్పు కనపడుతుంది వాళ్ళకి ఏం తెలుసా మన సంగతి చెప్పుకోకూడదా ఇట్లా నీకు ఏమని చెప్పినా నేను మన రాజుగారింటికి మేరగింజలకి బొమ్మల్లా నిన్న పోయినవా మన రాజుగారింటికి పోకుండా ఉంటానా నీ అంత రోడ్డు చెప్పిన తర్వాత ఇంకా నేను పోకుండా ఉంటానా పోతే ఏమన్నాడా పోతే ఏమన్నాడా నా పరువు బాగా అక్కడ మేరగింజల పాట పురుగు పోయేది ఏముందా పరుగు పోయేది ఏముందా ఆడకు పోయిన కాడ నుంచి ఆయన ఏమన్నాడు తెలుసా ముత్తే ఏ రోజన్నా మీ మామ మా పని సక్రంగా చేసినాడా అంటున్నాడు వర్షం ఊరుకోయే వాళ్ళు అట్ట అంటారు కానీ ఎప్పుడే వాళ్ళు పని చేయింది నేను ఏ రోజు చేసావు చెప్పు చూడు మొన్న వాళ్ళ ముసలమ్మ గోరు వచ్చిందా ముంగిడి పెట్టానా వాళ్ళు మేనత్తు గోరు వచ్చిందా మెడి ఎత్తి పెట్టానా ఉండా చెప్పత శాంతం గినా
వాళ్ళ ముసలమ్మ గోరు వచ్చిందా ముంగిడి పెట్టినానా వాళ్ళ మేనత్త గోరు వచ్చిందా మన సంసార పని కదంటే మెడివెత్తి పెట్టినానా ఆయన గోరు వచ్చినాడా నా సూర్యుకి దొంగన పెట్టి కథ నాలుగు ఫోటో ఏం పోట్లయ్యో వసిన తప్పుడు కోతలకు మన కాపు గారు కదంటే ఎదురారు బొట్టేలు మెడిమిళ్ళ ఇన్ని పెట్టావా ఆ. ఆయన గారింటికి పోయానా ఆ. మావా ఆ. ఆయన వాకిట్లో అరుగు మీదే కూర్చొని ఉన్నాడు ఏమన్నడా అని చూడగానే ఆ. ముత్తే ఏంది ఎట్టొచ్చావా అన్నాడు ఆ. మేరగింజల కోసం అయ్యా అన్న ఏమన్నడే సరేలే అట్లా దొడ్డోకులు కొండారా అన్నాడు అని అని నేను దొడ్డోకులు కాడకు పోయినాను మావా ఆ. ఆయన గోరు కూడా వచ్చాడు వచ్చా తీరా నా సాయి అగాదిగా చూసాడు మంచోడు కదా నేను కూడా మంచోడు అనుకున్నాను మావా నాకు లేవడం లేదన్నాడు తెప్పతాడే తెప్పతా ఊరు చుట్టూరు కాదు చెప్పు చెప్పులే చెప్పులే అట్లా బస్తా ఎత్తిన పెట్టడానికి ఆయన మోకాళ్ళు అంగటం లేదంటయ్యా మోకాళ్ళకి వడ్ల బస్తకి సంబంధం ఏంటా వడ్ల బస్తా కదా అవే ఇప్పుడు చాలా వంగేది కాదు మాది మా గొడవలతో మాదంతా మీరు బయట వేపించుకుంటారు కట్యా మాకు చాలా సూత్రాలు తెలుసు అవి సూత్రాలు చాలా వాళ్ళు అబ్బా చాలా వాళ్ళు తెలుసు మా ఎట్టో కట్ట చేసుకుంటాం కదా వాళ్ళతో మనకెందుకు గానీ చెప్పా ఆ వడ్ల బస్తా తీసుకొచ్చి ఇంటికాడేసి అది కొద్దిగా కరణం గారింటికి మొన్న పోనం ఉందిగా మంచి వాన పడింది ఏడ చూసిన గోంగూర అసలు పచ్చగా ఉంది తీసుకొచ్చా అల్లయ్యే నేను మొన్న శంకరము ఎండు దొరకలు తేలేదంటే అవునవును. అయ్యే. కలిపెట్టా కలిపెట్టా. సరే అలా దాంట్లో కదే మీ తమ్ముడు గుడ్డోళ్ళ వాడిని అడిగి తేకూడదా ఏంటది నాకు సరే నా- అబ్బా ఏమైనా నువ్వే నా బంగారం కదా భలే కుర్రవాడా